వెల్కమ్ టు మెగానే టీవీ బర్నింగ్ టాపిక్. భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 18 రోజుల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసి భూమికి సురక్షితంగా తిరిగి వచ్చారు. ఈ అద్భుత యాత్ర భారత అంతరిక్ష రంగంలో ఒక మైలురాయిగా చెప్పుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న ప్రస్తుతం శుభాంశు శుక్లా పరిస్థితి చూస్తేనే ఆందోళన కలిగిస్తుంది. ఐఎస్ఎస్ నుంచి వచ్చిన తర్వాత శుక్లా నడవలేకపోతున్నారు. అసలు ఇలా ఎందుకు జరుగుతోంది? శుభాంశు శుక్లాకి ఏమైంది? అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చిన సునీతా విలియమ్స్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? వాచ్ ది స్టోరీ. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా మొట్టమొదటిసారి ఐఎస్ఎస్కు వెళ్లి వచ్చారనే పేరు. శుక్లా యాత్ర ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టినా ప్రస్తుతం ఆయన చాలా కష్టాలు పడుతున్నారు. శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 18 రోజులు గడిపారు. అక్కడ మైక్రో గ్రావిటీ పరిస్థితుల్లో ఉన్నారు. భూమిపై గ్రావిటీ మన శరీరాన్ని నిలబెట్టి కండరాలు, ఎముకలు, రక్త ప్రవాహం వంటివి సాధారణంగా పనిచేసేలా చేస్తుంది. కానీ అంతరిక్షంలో మైక్రో గ్రావిటీలో శరీరం బరువు లేని స్థితిలో ఉంటుంది. దీనివల్ల కండరాలు, ఎముకలు, రక్తనాళాలు, మెదడు, సమతుల్యత వ్యవస్థలు సాధారణ ఒత్తిడి లేకుండా పనిచేస్తాయి. మైక్రో గ్రావిటీలో కండరాలు బలహీనమవుతాయి. ఎముకల సాంద్రత తగ్గుతుంది. రక్తం శరీరంలో సమానంగా ప్రవహించక తల వైపు ఎక్కువగా చేరుతుంది. శుభాంశు శుక్లా భూమికి తిరిగి వచ్చినప్పుడు నడవటం, నిలబడటం, శరీర బరువును మోయడం వంటివి కష్టంగా అనిపించాయి. ఇది అంతరిక్ష యాత్రికులందరికీ సహజమైన ఫిజియోలాజికల్ మార్పు. దీన్ని స్పేస్ అడాప్టేషన్ సిండ్రోమ్ అంటారు. ఈ స్థితిలో నడక, సమతుల్యత, బలం కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. శుభాంశు శుక్లా ప్రస్తుతం ఈ సమస్యలను ఎదుర్కొంటూ ఫిజియోథెరపీ, వ్యాయామాలు, ప్రత్యేక ఆహారంతో భూమి గ్రావిటీకి అలవాటు పడే ప్రక్రియలో ఉన్నారు. అంతరిక్ష యాత్ర తర్వాత భూమికి తిరిగి వచ్చిన యాత్రికులు మొదటి గంటలు, రోజుల్లో గ్రావిటీ తిరిగి అలవాటు పడటం సవాలుగా ఉంటుంది. శుభాంశు శుక్లా వంటి యాత్రికులు 18 రోజులు మైక్రో గ్రావిటీలో ఉండి భూమిపై గ్రావిటీని మళ్లీ ఎదుర్కొన్నప్పుడు శరీరం అనేక సమస్యలు ఎదుర్కొంటుంది. రక్త ప్రవాహం తలవైపు ఎక్కువగా చేరడం వల్ల తలనొప్పి, మైకం, నడవటంలో ఇబ్బంది, కండరాల నొప్పి, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరు యాత్రికులు దృష్టి సమస్యలు, మానసిక అస్థిరత, నిద్రలేని అలసట వంటివి కూడా ఎదుర్కొంటారు. ఈ సమస్యలను అధిగమించడానికి అంతరిక్ష యాత్రికులు భూమిపైకి వచ్చిన వెంటనే ప్రత్యేక రిహాబిలిటేషన్ ప్రక్రియలో పాల్గొంటారు. ఫిజియోథెరపిస్టులు, వైద్యులు, అంతరిక్ష శాస్త్రవేత్తలు వీరిని నిశితంగా పరిశీలిస్తారు. ఈ ప్రక్రియలో వ్యాయామాలు, బలం పెంచే కసరత్తులు, ప్రోటీను, కాల్షియం, విటమిన్ డి ఉన్న ఆహారం అందిస్తారు. శుభాంశు శుక్లా కూడా ఈ రిహాబిలిటేషన్ లో ఉన్నారు. ఈ సమస్యలు కేవలం శుభాంశుకు మాత్రమే కాదు, మిగిలిన వ్యోమగాములు కూడా ఈ సవాళ్లను ఎదుర్కొంటారు. కొందరు కొన్ని రోజుల్లో సాధారణ స్థితికి చేరుకుంటే మరికొందరు వారాలు, నెలలు పట్టవచ్చు. ఈ ప్రక్రియ అంతరిక్ష యాత్రికుల శారీరక, మానసిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. అయితే అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపే యాత్రికులపై మైక్రోగ్రావిటీ ప్రభావాలు మరింత తీవ్రంగా ఉంటాయి. శుభాంశు శుక్లా 18 రోజులు మాత్రమే అంతరిక్షంలో ఉండగా సునీతా విలియమ్స్, స్కాట్ కెల్లీ, క్రిస్టినా కోచ్ వంటి యాత్రికులు నెలల తరబడి, కొన్ని సందర్భాల్లో సంవత్సరం వరకు అంతరిక్షంలో గడిపారు. దీర్ఘకాల మైక్రోగ్రావిటీ కండరాలు బలహీనపడటం, ఎముకల సాంద్రత తగ్గటం, రక్త ప్రవాహంలో మార్పులు, దృష్టి సమస్యలు, రోగ నిరోధక శక్తి తగ్గడం, శ్వాసకోశ వ్యవస్థపై ఒత్తిడి, మానసిక ఆరోగ్యంపై ప్రభావం వంటి సమస్యలు కలిగిస్తుంది. రక్తం తలవైపు ఎక్కువగా చేరడం వల్ల తలనొప్పి, మైకం, దృష్టి మసకబారడం వంటివి సంభవిస్తాయి. దీర్ఘకాల యాత్రల్లో రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. మానసికంగా నిద్రలేమి, ఒంటరితనం, ఒత్తిడి వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు. స్కాట్ కెల్లీ వంటి యాత్రికులు సంవత్సరం పాటు ఐఎస్ఎస్ లో ఉండి ఎముకల సాంద్రతలో నష్టం, కండరాల బలహీనత, దృష్టి సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ మార్పులు కొన్ని సందర్భాల్లో శాశ్వతంగా కూడా ఉండవచ్చు. అంతరిక్షంలో రోజుకు 2 గంటల పాటు వ్యాయామం, ప్రోటీన్ ఆహారం, కాల్షియం సప్లిమెంట్లు తీసుకోవడం ద్వారా ఈ ప్రభావాలు కొంత తగ్గించవచ్చు, కానీ పూర్తిగా నివారించడం సాధ్యం కాదు. అంతరిక్ష యాత్రికులు భూమికి తిరిగి వచ్చిన తర్వాత గ్రావిటీ అలవాటు పడేందుకు ప్రత్యేక రిహాబిలిటేషన్ ప్రక్రియ అవసరం. యాత్రికులు మొదటి వారంలో నడవటం, నిలబడటం వంటి సాధారణ కార్యకలాపాలకు ఇబ్బంది పడవచ్చు. కొందరు కొన్ని రోజుల్లో సాధారణ స్థితికి చేరుకుంటే దీర్ఘకాల యాత్రలు చేసిన వారు నెలలు పట్టవచ్చు. కొన్ని సందర్భాల్లో ఎముకల సాంద్రత నష్టపోవడం, దృష్టి లోపాలు శాశ్వతంగా ఉండవచ్చు. స్కాట్ కెల్లీ సంవత్సరం పాటు ఐఎస్ఎస్ లో ఉన్న తర్వాత రిహాబిలిటేషన్ కు 6 నెలలకు పైగా సమయం పట్టింది. శుభాంశు శుక్లా విషయంలో 18 రోజుల తర్వాత కొన్ని వారాల్లో సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉంది. కానీ వైద్యులు నిరంతరం పరిశీలిస్తారు. ఈ ప్రక్రియ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పునరుద్ధరించుకోవడంలో కీలకం. భవిష్యత్తులో దీర్ఘకాల అంతరిక్ష యాత్రలు, ముఖ్యంగా చంద్రుడు, మంగళగ్రహ యాత్రలు సాధారణమవుతాయి. ఈ యాత్రలు నెలలు, సంవత్సరాల పాటు కొనసాగితే శరీరంపై ప్రభావాలు మరింత తీవ్రంగా ఉంటాయి. నాసా, ఇస్రో పరిశోధనల ప్రకారం
దీర్ఘకాల మైక్రోగ్రావిటీ ఎముకల సాంద్రతను గణనీయంగా తగ్గిస్తుంది. ఇది ఆస్టియోపోరోసిస్కు దారితీయవచ్చు. దృష్టి సమస్యలు, రోగ నిరోధక శక్తి తగ్గడం, మానసిక ఒత్తిడి వంటివి మంగళగ్రహ యాత్రలో పెద్ద సవాళ్లుగా మారవచ్చు. అంతరిక్షంలో రేడియేషన్ ప్రభావం కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని నాసా పరిశోధనలు చెబుతున్నాయి. ఈ సవాళ్లను అధిగమించడానికి అధునాతన వ్యాయామ పరికరాలు, రేడియేషన్ షీల్డ్లు, మానసిక ఆరోగ్య కార్యక్రమాలు అభివృద్ధి చేస్తున్నారు. శుభాంశు శుక్లా వంటి యాత్రికుల అనుభవాలు భవిష్యత్తు యాత్రలకు మార్గదర్శకంగా నిలుస్తాయి.